ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంస్థాగత విషయాల గురించి సీరియస్గా ఆలోచన చేస్తూ క్రియాశీలక సభ్యులైనటువంటి 25 మంది సభ్యులతోటి ప్రతి మండలంలో కూడా ఒక కమిటీ వేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశించింది. అందులో భాగంగానే ఈరోజు వెల్దుర్తి మండలంలో మండల కమిటీని అనౌన్స్ చేయడం కోసం ఈరోజు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా దేశంలో పటిష్టమైనటువంటి పార్టీ. అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలే. ఈరోజు చూసాం మనం, ఎక్కడ పోయినా కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అనేక ఎలక్షన్స్లో కూడా విజయ దుందుపి మోగిస్తుందంటే కేవలం కార్యకర్తల బలమే. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, మేరా బూత్ మజ్బూత్ అని చెప్పేసి. బూత్ స్థాయిలో కార్యకర్త పటిష్టంగా ఉంటే ఖచ్చితంగా కూడా ఆ బూత్లో మొత్తం కూడా మెజార్టీ ఓట్లు మనం రాబోట్టుగలుగుతామని చెప్పేసి మన పార్టీ యొక్క మూలమైనటువంటి క్రియాశీలక పని కూడా బూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగానే మనం క్రియాశీలకంగా బూత్ స్థాయి నుంచి కూడా మండల స్థాయి వరకు పటిష్టం చేసుకుంటే, మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి, ఈ రకంగానే మన పనితీరు ఉంటుంది. అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి కృషి ఫలితమే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్. సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో కింది స్థాయికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దానికి కార్యకర్త కూడా ఒక మూల కారణం. అందుకనే ఈరోజు కూడా వెల్దుర్తి మండలంలో ఒక కమిటీ ఫామ్ చేసి వెల్దుర్తి మండలంలో కూడా పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. శాంతి వెల్దుర్తి మండల అధ్యక్షురాలని. ఈరోజు నేను అధ్యక్షురాలు అయిన తర్వాత మొదటి సమావేశం ఏంటంటే మండల కమిటీ వేశాను. మండల కమిటీతో 16 మంది ఉంటారు. 16 మందిలో 6 మంది ఉపాధ్యక్షులు, 2 జనరల్ సెక్రటరీలు ఉంటారు, ఒక కోశాధికారి, 6 మంది వచ్చేసి కార్యదర్శులు ఉంటారు. అందులో అంతా ఫుల్ కమిటీ వేసేసినాము. మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు రామసామన్న గారు వచ్చి ఇప్పుడు కమిటీని పూర్తి చేసి వెళ్ళారు. అదేవిధంగా మేము ఇక్కడ నుంచి అందరూ సమావేశం కావడానికి ఒకటి మండల కమిటీ వేసుకున్నాము, కొత్త కమిటీ ఇది. అదేవిధంగా నాకు మండల అధ్యక్షురాలకు ఇచ్చిన స్టేట్ పార్టీకి, అదేవిధంగా మా జిల్లా పార్టీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామాల నుంచి మండలంలో స్థాయిలో తీసుకురావాలని నా వంతు సహకారం అంతా నా కార్యకర్తలు, నా తోటి వాళ్ళందరినీ కోరుకుంటూ అందరూ సహాయ సహకారాలతో నేను పార్టీని బలోపేతం చేసుకున్న దేశంలో మహిళలకి పెద్దపీట వేసిన నరేంద్ర మోదీ గారికి, అలాగే ప్రతి రంగంలోన మహిళలు ముందుండాలని మన నరేంద్ర మోదీ గారు చెప్పిన ప్రకారంగా మా కమిటీలో కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మహిళలకు ఇక్కడ కమిటీల్లోనూ కూడా 90% మహిళలకే ప్రాధాన్యత ఇచ్చాము. మా గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ ఏంటనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఇంకోటి సంక్షేమ పథకాలు మనకు ప్రధానమంత్రి గారు మన కరోనా పని నుంచి, వ్యాక్సిన్ నుంచి, అప్పటి నుంచి ఉచిత రేషన్ ఇచ్చిన పార్టీ ఏదంటే ఉందంటే మనం గర్వంగా చెప్పుకునేది ఒకటి ఉంది. అది మన బీజేపీ అనే గర్వంగా చెప్పుకోవచ్చు. మన మండలంలో 42 గ్రామాలు ఉన్నాయి. 42 గ్రామాల్లో విధంగా దాదాపు 18 గ్రామాల్లో మన కార్యకర్తలు రెడీగా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళకందరికీ క్యాడర్లు కూడా ఇవ్వడం, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.